కురుక్షేత్రం 16వ రోజు. భీష్ముడు లేడు, ద్రోణుడు కూడా లేడు. పాండవుల జెండా రెపరెపలాడుతోంది. ఇక గెలుపు మాదే అనుకున్నారు పాండవులు. కానీ ఆ రోజు కౌరవ శిబిరం నుండి ఒక రథం బయటకు వచ్చింది. ఆ రథం మీది జెండా మీద ఏనుగు గొలుసు గుర్తు ఉంది. ఆ రథాన్ని చూడగానే సాక్షాత్తు ధర్మరాజు గుండె జారిపోయినంత పని అయింది. అర్జునుడి చేతిలో గాంధీవం వణికింది. వాడు వస్తున్నాడు, వాడే సూర్యపుత్రుడు కర్ణుడు వస్తున్నాడని ధర్మరాజు భయపడ్డాడు. దుర్యోధనుడు కర్ణుడు దగ్గరకు వచ్చి ఏడ్చాడు. దుర్యోధనుడు ఏడుపు గొంతుతో, మిత్రమా, భీష్మ పితామహుడు వెళ్ళిపోయాడు, నా గురువు ద్రోణుడు కూడా వెళ్ళిపోయాడు. ఇక నువ్వే నాకు దిక్కు. ఈ కౌరవ సేనకు నువ్వే సేనాధిపతి కావాలి అని దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు కర్ణుడు నవ్వాడు. ఆ నవ్వుల్లో ఎన్నో సంవత్సరాల, ఎన్నో ఏళ్ళు నిరీక్షణ, అవమానం, కసి ఉంది. అప్పుడు కర్ణుడు, మిత్రమా దుర్యోధన, ఈరోజు కోసమే నేను ఇన్నేళ్లుగా ఎదురు చూశాను. ఈరోజు నా విజయ ధనుసు పాండవుల యొక్క రక్తం తాగుతుంది. అర్జునుడిని నేను చంపుతాను, లేదా వాడి చేతిలో నేను సస్తాను. ఇదే ఆఖరి యుద్ధం అని గంభీరంగా అన్నాడు కర్ణుడు. కర్ణుడు చెప్పిన మాటలకు దుర్యోధనుడిలో ధైర్యం వచ్చింది. కర్ణుడు సేనాధిపతి కవచం వేసుకున్నాడు. పక్కనే సారథి శల్యుడు కర్ణుడిని అవమానించడానికి వచ్చాడు. శల్యుడు వెటకారంగా, ఏమయ్యా రాధేయా, నువ్వు అర్జునుడితో పోటీయా? అర్జునుడు ఇంద్రుని కొడుకు, నువ్వు ఒక సూతపుత్రుడివి, నీకు అంత సీన్ లేదు. పాండవులను ఓడించడం, అందులో అర్జునుని ఓడించడం నీ తరం కాదు. అప్పుడు కర్ణుడు కోపంగా గర్జిస్తూ, శల్య, నోరు మూసుకొని రథం తోలు, నా బాణాల సత్తా ఏమిటో ఈరోజు ఈ కురుక్షేత్రమే చూస్తుంది. పాండవ సేనను కంపింపజేస్తాను అని శల్యుడితో కోపంగా కర్ణుడు చెప్పాడు. కర్ణుడంటే తక్కువ అంచనా వేయకు శల్య, నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు రథం తోలు. నువ్వు ఇప్పుడు నా శక్తి ఏంటో చూస్తావు. పాండవులతో ఎలా యుద్ధం చేస్తానో, ఒక్కొక్కడిని ఎలా మట్టి కరిపిస్తానో చూడు అని శల్యుడితో అన్నాడు. పాండవ వీరుల పరాభవం. యుద్ధం మొదలైంది. కర్ణుడు ఒక్కడే 1000 మందిలా కనిపించాడు. ఆ రోజు కర్ణుడు ఒక మండే అగ్నిలా కనిపించాడు. ముందుగా నకులుడు వచ్చాడు, అత్యంత వేగంగా రథాన్ని నడుపుతూ. నకులుడు, రారా కర్ణ, రే నీ అంతు చూసా, రారా నువ్వు అన్నాడు. అప్పుడు కర్ణుడు, సరేరా, ధైర్యం ఉంటే నువ్వు నా ఎదురుగా వచ్చి నిలబడు అన్నాడు. కర్ణుడు ఒక్క బాణం వేశాడు, అది కూడా వాయువాశ్రమం. ఒక్కసారిగా పెద్ద గాలి, అది సుడిగాలి. నకులుడి సేన మొత్తం గాల్లో లేచిపోయింది. నకులుడు రథం ముక్కలైంది. నకులుడు గాలిలో ఎగిరి పైన నుంచి కింద పడ్డాడు. కర్ణుడు అతడి మెడ మీద కత్తి పెట్టాడు. కానీ చంపేయచ్చు, కానీ ఎందుకు చంపకూడదు? అప్పుడు గుర్తుకొచ్చింది, ఆ రోజు కుంతికి ఇచ్చిన మాట, నకులుడిని ప్రాణాలతో వదిలేయాల్సింది వచ్చింది. అప్పుడు కర్ణుడు, నువ్వు ఒక వీరుడివి, నువ్వు నాతో యుద్ధం చేస్తావా? నువ్వు నా తమ్ముడివి, కుంతి కొడుకు అని నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను.
పో బ్రతికిపో, కానీ గుర్తుపెట్టుకో, కర్ణుడి ముందు నువ్వు నిలబడలేవు. నీలాంటి 100 మంది వచ్చినా నన్ను ఆపలేరు అని ధనస్సుతో అతడి వీపు మీద కొట్టి అవమానించి వదిలేశాడు. అదే విధంగా సహదేవుడు కూడా వచ్చాడు. అతడిని అలాగే ఓడించి వదిలేశాడు. ఇప్పుడు వచ్చింది భీముడు. భీముడు అంటే కొండంత మనిషి. 1000 ఏనుగులు ఉన్న భీముడు కూడా కర్ణుడి ముందర ఆటలు సాగలేదు. భీముడు గదతో, ఒరే సూతపుత్ర, నా తమ్ముళ్ళను అవమానిస్తావా? కాసుకోరా, నీ అంతం నా చేతిలో అని భీకరం చేస్తూ భీముడు కర్ణుడిపైకి యుద్ధం మొదలుపెట్టాడు. ఆ యుద్ధంలో భీముడు కర్ణుడి మధ్య హోరాహోరీగా 2 గంటల యుద్ధం జరిగింది. కానీ భీముడు కర్ణుడి అంగుళం కూడా జరపలేకపోయాడు. భీముడు గద విసిరితే కర్ణుడు దాని మధ్యలోనే బాణాలతో 100 ముక్కలు తుత్తునియాలు చేశాడు. భీముడి రథం, గుర్రాలు, సారథి అన్నిటినీ కూల్చేశాడు. భీముడిని చితకబాది భీముడిని రక్తం కక్కునేట్టుగా చేశాడు. భీముడు నిలవలేకపోతున్నాడు. నిలబడి అప్పుడు చెప్పాడు, భీమా, నీకు బలం ఉంది, బుద్ధి లేదు. వెళ్ళి నిన్ను కూడా ఆ కుంతి మాట కోసమే వదిలేస్తున్నా. నీకు ఈరోజు నేను ప్రాణభిక్ష పెడుతున్నా. వెళ్ళి బతుకో. నీ పాండవ సైన్యం, నీ సేనకు చెప్పు, ధర్మరాజుకు చెప్పు, ఎవడు వచ్చినా నీకు ఇదే గతి పడుతుందని, అర్జునుడికి కూడా ఇలానే గతి పట్టిస్తానని చెప్పాడు. ఈ 3 ఓటములు చూసి పాండవ సేనలో వణుకు మొదలైంది. ఏంట్రా, ఈ కర్ణుడు ఇలా కొడుతున్నాడు అని అందరూ భయపడ్డాడు. అప్పుడు ధర్మరాజు యుద్ధానికి బయలుదేరాడు. ఇదే అసలు ఘట్టం, పాండవ సేనను కంపించిన ఘట్టం. కర్ణుడి పరాక్రమం చూసి పాండవ సేన కకలావికలైపోయింది. కర్ణుడు నేరుగా ధర్మరాజు మీదకు వెళ్ళాడు. ధర్మరాజు చుట్టూ ద్రుపదుడు, వీరాటరాజు, దృష్టద్యుమ్నుడు కాపలా ఉన్నారు. కానీ కర్ణుడు ఒక్కడే వాళ్ళందరినీ చీల్చుకుంటూ వెళ్ళాడు. విజయధనుసు నుండి టప 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 బాణాలు వర్షంలా కురిపించాడు. ఆ బాణ వర్ష దాటికి పాండవ సైన్యం కకలావికలమైంది. ధర్మరాజు ఎన్నో దివ్యాస్త్రాలు వేశాడు. కానీ కర్ణుడి ముందు అవన్నీ ఏమి పనిచేయలేదు. కర్ణుడి బాణ దాటికి ధర్మరాజు విలవిలాడాడు. చివరికి కర్ణుడు ఒక్క బాణంతో ధర్మరాజు విల్లును విరగొట్టాడు. ధర్మరాజు బాణంతో కవచాన్ని చీల్చాడు. ఇంకొక బాణంతో ధర్మరాజు ఒళ్ళంతా రక్తం. ధర్మరాజు రథం విరిగి కింద పడ్డాడు. కర్ణుడు దిగి రథం దగ్గరకు వచ్చాడు. వచ్చి ధర్మరాజు, నువ్వు యుద్ధానికి పనికిరావు. ధర్మరాజు అప్పుడు కళ్ళు మూసుకున్నాడు. ఇక ఈ కర్ణుడి చేతిలో చచ్చిపోతానని భయపడ్డాడు. కానీ కర్ణుడు ఏం చేశాడో తెలుసా? తన విల్లును పట్టుకొని విల్లు చివరతో ధర్మరాజు భుజం మీద టపామని కొట్టాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ ధర్మరాజును అవమానిస్తూ, ఓ ధర్మరాజా, నువ్వు ధర్మరాజువి, యుద్ధం చేయడం నీకు చేత కాదు, నువ్వు రాజ్యం ఏలడానికి ఎందుకు పనికిరావు, వెళ్ళి అడవుల్లో కూర్చొని జపం చేసుకో, హోమాలు చేసుకో, ఇది క్షత్రియుల యుద్ధం, నీలాంటి బలహీనులు కాదు, పోయి జూదమాడు, అంతేకాని ఇలాంటి యుద్ధం
ఇది క్షత్రియుల యుద్ధం. నీలాంటి బలహీనులు నాలాంటి వీరునితో తలపడే యుద్ధం కాదు. పో, వెళ్ళిపోయి ప్రాణాలు రక్షించుకో. ఆ ఒక్క మాట ధర్మరాజును చంపిన దానికంటే ఎక్కువ బాధ పెట్టింది. ధర్మరాజు ఏడుస్తూ అవమానంతో శిబిరానికి పారిపోయాడు. ఆ వార్త పాండవ శిబిరంలో పిడుగులా పడింది. సైనికులు ఆయుధాలు వదిలి పారిపోవడం మొదలుపెట్టారు. ధర్మరాజే ఓడిపోయాడు, ఇక మనమేం గెలుస్తాం రా స్వామి అని. ఆ రాత్రి ధర్మరాజు కోపంతో అర్జునుడిని నిందించాడు. నీ గాంధీవం ఎందుకు అర్జున? దాన్ని తీసి పడే అని ధర్మరాజు అన్నాడు. ధర్మరాజు మాటలు విన్న అర్జునుడికి అంతులేని కోపం వచ్చింది. ఆ కోపంతో అన్నపై యుధిష్ఠిరుని మీదికి కత్తి లేపాడు. కత్తి తీశాడు. పక్కనే ఇదంతా చూస్తున్న కృష్ణుడు, అర్జున, నువ్వు ఏంటి చేస్తున్న పని అని ఆపాడు. ఇదంతా కర్ణుడు సృష్టించిన భయం వల్లే, కర్ణుడు చేసిన మారణ హోమం వల్లే. అది చూసి ధర్మరాజు భయంతో అలా అర్జున్ని నిందించాడు. కర్ణుడు అంటే సామాన్యుడు కాదు. అతని పరాక్రమం ఎలా ఉంటుందంటే అతి భయంకరంగా పాండవ సైన్యానికి నిద్ర లేకుండా చేశాడు. పాండవ సైన్యాన్ని కకలావికలం చేశాడు. అది కర్ణుడి పరాక్రమం. ఒక్కడే ఒక సామ్రాజ్యాన్ని వణికించాడు. పాండవుల సైన్యాన్ని మొత్తం, ధర్మరాజుతో సహా భీముడిని కూడా భయపెట్టి పాండవుల్లో భయం అనేది పుట్టించాడు. కర్ణుడు చేసిన పనికి పాండవుల్లో ఎలా కౌరవులతో పోరాడడం, ఈ కర్ణుడిని ఆపడం మనకి ఎలా సాధ్యమవుతుంది? అర్జునుడికి మనసులో భయం మొదలైంది. పక్కన శ్రీకృష్ణ పరమాత్ముడు, అర్జున, నువ్వు భయపడవద్దు, నీకు రథసారథిగా నేనుంటా అని చెప్పి అభయం ఇచ్చాడు. ఆ రోజు ఆఖరి యుద్ధం. ఆ రోజు 17వ రోజు. కర్ణుడికి తెలుసు ఇదే ఆఖరి రోజు అని. అప్పుడు కర్ణుడు అర్జునుడి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం చూడడానికి 2 కళ్ళు చాలవు. వినడానికి అది 1 రోజు సరిపోదు, 1 సంవత్సరం సరిపోదు. మహాభారతం తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు. ఒక సముద్రం లాంటిది. మహాభారతం లోతు. ఒక సముద్రంలో దిగితే ఎలా దిక్కు లేకుండా ఎక్కడికి పోతారో ఎవరికి తెలియదు, ఎలా దిశకు పోతుందో ఎవరికి తెలియదు. అంత లోతును విశ్లేషించడం ఎవరికి అర్థం కాదు. అదే మహాభారత రహస్యం. ఇప్పుడు అర్జునుడు కర్ణుడు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కర్ణుడు తన అస్త్రాన్ని తీశాడు. అది ఒక పాము రూపంలో ఉన్న అస్త్రం. దాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. శల్యుడు కావాలనే కర్ణ తలకు కానీ కర్ణుడికి తెలీదు. శల్యుడు కావాలనే తప్పు చెప్తున్నాడని కర్ణుడు తలకే గురి పెట్టాడు అర్జునుడికి. అప్పుడు కృష్ణుడు తన కాలితో రథాన్ని 5 అంగుళాల కిందకు తొక్కాడు. ఆ నాగాస్త్రం నేరుగా అర్జునుడి కిరీటానికి మాత్రమే తాకి వెళ్ళిపోయింది. లేదంటే అర్జునుడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. అర్జునుడు రక్షించడానికి శ్రీకృష్ణుడు ఆ రథాన్ని 5 అంగుళాలు తొక్కకుంటే మహాభారత చరిత్ర ఇంకో రకంగా ఉండేది. ప్రతి ఆపదలో అండగా
నిలుస్తున్నాడు. అర్జునుడికి ఎంతో సహాయాన్ని చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. దిశను నిర్దేశిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు వెంట లేకుంటే అర్జునుడు కర్ణుని ఓడించడం అంత సాధ్యం కాదు. అర్జునుడి కిరీటం కింద పడిపోయింది. అర్జునుడు షాక్ అయ్యాడు. నన్ను ఇంతవరకు ఇంతమంది యుద్ధంలో నా కిరీటాన్ని ఎవ్వరు కూడా కదిలించలేదు. అటువంటిది ఈ కర్ణుడు నా కిరీటాన్ని కింద పడేశాడు. అప్పుడు అర్జునుడికి కర్ణుడి యొక్క శక్తి ఏంటో అర్థమైంది. తరువాత కర్ణుడు బ్రహ్మాస్త్రం తీయబోయాడు. కానీ బ్రహ్మాస్త్రము ఎలా ప్రయోగించాలో మాత్రం దాని కారణంగా, ఒక శాపం కారణంగా ఆ మంత్రం గుర్తుకు రాలేదు. ఆ శాపమే పరశురాముడి శాపం. యుద్ధం మొదలైన నుంచి కర్ణుడి శాపాలు ఒక్కొక్కటే పనిచేయడం ప్రారంభించాయి. కర్ణుడు ఎంత బలవంతుడు, కానీ తన శాపము అంతలా పనిచేయడం మొదలుపెట్టింది. కర్ణుడి యొక్క రథం చక్రం భూమిలో కూరుకుపోయింది. అప్పుడు భూదేవి ఇచ్చిన శాపం ఇప్పుడు పనిచేస్తుంది. ఆ శాపం కారణంగా కర్ణుడుకు కిందికి దిగి రథచక్రాన్ని లాగుతున్నాడు. కర్ణుడు, అర్జున ఆగు, నేను ఆయుధం లేకుండా ఉన్నాను, రథం దిగి ఉన్నాను, నన్ను కొట్టడం అధర్మం. కృష్ణుడు కోపంగా, ధర్మమా? ఏం కర్ణ, ఏ ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కర్ణ? నిండు సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాగినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది కర్ణ? చిన్నపిల్లాడు అభిమన్యుని ఆరుగురు కలిసి మహాయోధులు కలిసి చంపినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? నీ విలువ ఎక్కడికి పోయింది? ఇప్పుడు నీకు ధర్మం గుర్తుకొచ్చిందా అని కృష్ణుడు చెప్పిన మాటలకు అర్జునుడికి తన పౌరుషం గుర్తుకొచ్చింది. తాను ఏమి చేయాలో, తన కర్తవ్యం ఏమిటో శ్రీకృష్ణ పరమాత్ముడు గుర్తు చేశాడు. కర్ణుడు కళ్ళల్లో నీళ్లు. అతడికి తెలుసు తాను ఓడిపోతున్నానని కాదు, తన రాత ఓడిస్తుందని. తన శాపాల కారణంగానే ఓడిపోతున్నానని కర్ణుడు చాలా బాధపడ్డాడు. కానీ చివరికి అర్జునుడు కర్ణుని గుండెల్లో బాణం దించాడు. అర్జునుడు వేసిన బాణం నేరుగా కర్ణుడి గుండెల్లోకి దిగింది. ఆ రోజు సూర్యుడు కూడా త్వరగా అస్తమించాడు. ఎందుకంటే సూర్య భగవానుడు కొడుకు తన చావును చూడలేక ఆ రోజు త్వరగా అస్తమించాడు. కర్ణుడు చనిపోయాక కుంతి ఏడుస్తూ వచ్చి చెప్పింది, రే వాడు మీ అన్నరా అని. అప్పుడు పాండవులు ఏడ్చాడు. ముఖ్యంగా ధర్మరాజు, అయ్యో మా అన్నను మేమే చంపుకున్నామా అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కర్ణుడు శత్రువుల చేతిలో చావలేదు, కర్ణుడి యొక్క శాపాల చేతిలో చచ్చాడు. మాట తప్పని స్నేహం చేత, ఇచ్చిన మాట చేత చచ్చాడు కర్ణుడు. అందుకే కర్ణుడు ఓడిపోయిన పాండవ సేనను కంపించిన ఏకైక వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. నచ్చితే లైక్ చేయండి. జై శ్రీకృష్ణ.